చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నిజంగా 76 అన్నారు కాబట్టి కొన్ని సినిమాలు చూద్దాం. ఆయన 100 days ఆడిన సినిమాలు ఇప్పుడు కూడా మనం టీవీలో చూస్తూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేసే సినిమాలు. అమ్మో బొమ్మో ఏం చెప్తారు ఒక్క మాటలో ఎక్స్పీరియన్స్ ఈ సినిమా? ఇది యాక్చువల్ గా గురువు గారు తీద్దాం అనుకున్న సినిమా అండి. ఆయన నా డైరెక్షన్ లో ఆయన తీద్దామని ఓకే తీయలేకపోయారు పాపం పరిస్థితుల వల్ల. ఓకే తర్వాత నేను మా చుట్టాలకు తీశానండి ఈ సినిమా. అత్యద్భుతమైన అనుభవం ఏంటంటే దాంట్లో అప్పటికి గ్రాఫిక్స్ లేవండి, మనకి డబుల్ ఎక్స్పోజర్స్ అని ఉండేవి మనకండి. అవి తీసేవాళ్ళం కష్టపడి. కానీ గ్రాఫిక్స్ లేకుండా డబుల్ ఎక్స్పోజర్ లేకుండా రామదాస్ పాడ్జే అని ఒక ఆయన బాంబేలో ఉన్నాడండి. ఆ పపెట్స్ తయారు చేస్తాడు. ఓకే ఆయన శ్రీమతి పెద్ద షాపు. ఈ మరాఠీ సినిమా అండి ఒరిజినల్. మరాఠీ సినిమా వాళ్ళే చేశారండి. నేను వాళ్ళనే కాంటాక్ట్ చేసి తీసుకొచ్చానండి. వాళ్ళే ఆ బొమ్మల్ని నడిపించడం చేయడం అది ఇది ఇలాగ దారాలు కట్టి చేసేవారు సార్ వాళ్ళు. ఓకే ఇప్పుడు బాంబే నుంచి తెప్పించారు అవి? బాంబే నుంచి అండి. ఓకే ఆ బొమ్మలన్నీ బాంబే బొమ్మలండి. ప్లస్ దాన్ని హ్యాండిల్ చేసిన వ్యక్తి రామదాస్ పాడ్జే. ఆయన శ్రీమతి రామదాస్ పాడ్జే ఇద్దరు 30 days ఇక్కడే ఉన్నారండి. కానీ ఎటువంటి టెక్నాలజీ లేదు కదా అప్పుడు. అలాంటి సినిమాలు తీసినప్పుడు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఇండస్ట్రీ నుంచి మీకు? నాకు అత్యద్భుతమైన కాంప్లిమెంట్స్ వచ్చినాయండి. గ్రాఫిక్స్ లేకుండా చాలా బాగా తీశారు అని. నాకంటే ముందు గొప్పగా తీశారు కదా సార్ ఆయన విఠలాచార్య గారు. అవును అయ్యో మహానుభావుడు. ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టాలి మనం అండి. వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ అండి మాకండి. నేనే ఆశ్చర్యపోయాను. ఏంటి ఇప్పుడు గ్రాఫిక్స్ లేవు, డబుల్ ఎక్స్పోజర్ అని ఉంటుందండి. డబుల్ ఎక్స్పోజర్ అంటే ఇప్పుడు మీకు తెలిసే ఉండొచ్చు, బహుశా ఈ ఎంటీది ఎక్స్పోజ్ చేస్తాం. తర్వాత ఆ డార్క్ కర్టెన్లో దీంట్లో బ్యాక్గ్రౌండ్లో ఆ బొమ్మ ఇలా నడుచుకుంటూ వస్తున్నట్టు మనం ఏం చేస్తామంటే తాడుతో చేస్తాం. ఈ రెండు కలిపి ప్రింట్ చేస్తాడండి వాడు. ఆప్టికల్ వర్క్ అంటాం దీన్ని, ఆప్టికల్ వర్క్ అంటాం. అప్పట్లో అది కూడా చేయలేదు మేము అండి, ఇది డైరెక్టే. సూపర్. అందుకే అన్నీ ఇవన్నీ సూపర్ అసలు ఇప్పటికి కూడా. నెక్స్ట్ ఇద్దరు కిలాడీలు. ఫస్ట్ తెలుగు ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ మీరే. సుమన్ గారిది ఫస్ట్ పిక్చర్ తెలుగులో. ఇది ఎలా జరిగిందంటే భరద్వాజ గారు నన్ను సినిమా చేయాలని పిలిచారండి. తమ్మారెడ్డి భరద్వాజ ప్రొడ్యూసర్ అండి. దీనికి వెళ్ళిన తర్వాత ఓకేనండి, ఎవరు హీరోసు అదే చూడాలంటే భానుచంద్ర అయితే ఒకడు ఉన్నాడు, ఇంకొక హీరో కావాలి మనకి. ఎలాగా అంటే భానుచంద్రని అడిగితే అప్పుడు భానుచంద్ర గారు చెప్పాడు, బాలు మహేంద్ర గారి సినిమా ఒకటి చేస్తున్నాం మేము, సుమన్ అని ఒక ఆయన, నేను చాలా బాగున్నాడు, కరాటే వచ్చు ఆయనకి, అతనైతే బాగుంటాడు అని చెప్తే మేము వెళ్ళి అతన్ని కలిసి అక్కడి నుంచి అతని ప్రదర్శన చూసి అతన్ని ఎంగేజ్ చేసామండి. మీరు చూసినప్పుడు సుమన్ గారు అసలు ఎలా ఉండేవాళ్ళు సార్? అవ్వకపోతే సూపర్ స్టార్, ఇక్కడ వన్ ఆఫ్ ది సూపర్ స్టార్ అండి. అసలు అద్భుతంగా ఉండేవాడు. అలా జరిగిందండి. అలాగే జయసుధ గారి విషయం గ్రేట్ అండి. ఏంటంటే జయసుధ గారు ఈ సినిమాలో చేయదగ్గ క్యారెక్టర్ కాదు. ఆవిడ ఒక ప్రాషూట్ అని ముద్రపడినటువంటి క్యారెక్టర్ అండి అది. ఓకే. కానీ భరద్వాజ్ గారికి వాళ్ళకి, లేకపోతే భరద్వాజ్ గారి నాన్నగారికి ఆవిడికి ఉన్నటువంటి ఎఫెక్షన్ మీద జయసుధ గారు ఒప్పుకున్నారు. అలాగే మా కాంపౌండ్లో మాకు బాగా అటాచ్మెంట్ అండి జయసుధ గారు. ఓకే. దాసర్ గారి కాంపౌండ్లో మురళీమోహన్ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, జయసుధ గారు కానీ, మేము అందరూ దాసర్ గారు యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళమే కదా అందరూ. సో ఆ ఎఫెక్షన్ మీద చేసిందండి ఆవిడ. ఓకే. ఆవిడ ఒరిజినల్గా దాంట్లో ప్రాషూట్ ముద్రపడినటువంటి వ్యక్తే తప్పించి ప్రాషూట్ కాదండి. అది క్లైమాక్స్లో మనం రివీల్ చేస్తాం. అవును. సో ఇది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ నాకు ఈ సినిమా అండి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మీరే ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి తెలుగులో, అసలు సుమన్ గారు క్యారెక్టర్ ఎలా ఉండేది, వ్యక్తిగతంగా ఎలా ఉండేవాళ్ళు, అసలు పర్సన్ గురించి ఏం చెప్తారు మీరు? అప్పుడు ఎలాగ ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు సార్. ఏమి తేడా లేదు టోటల్గా. అప్పుడు తెలుగు ఎక్కువ మాట్లాడేవాడు కాదు, ఇప్పుడు తెలుగు ఎక్కువ మాట్లాడుతున్నాడు ఆయన చక్కగా. అంతే, చాలా బాగా నేర్చుకున్నాడు ఆయన తెలుగునండి. ఓకే. గొప్ప విశేషం ఏంటంటే ఆ రోజు నన్ను గురువుగారు అని పిలిచాడు, ఈ రోజు గురువుగారు అని పిలుస్తున్నాడు అండి ఆయన. నన్ను ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే, రేలింగ్ గారు అని చెప్తా ఉంటాడు ప్రతి సభలోనూ. భరద్వాజ్ గారి పేరు, నా పేరు, టు బి ఫ్రాంక్. సో మనిషిలో మార్పు రాలేదండి ఆయనలో టోటల్గా. మార్షల్ ఆర్ట్స్, మంచి హైటు,
మంచి కలరు, మంచి అందంగా కలరు. ఉంటాడు, ఇంకా పెద్ద స్టార్ హీరో అయిపోతాడేమో అని ఇరికించింది ఆయన కేసులో. అది తెలియదు సార్, ఆ కేసు వివరాలు నాకు అస్సలు తెలియదండి. మరండి బాధ అనిపించలేదా ఫస్ట్ నేను ఇంట్రొడ్యూస్? బాధ వేసిందండి. కేసులో ఇరుక్కోవడం అంటే అసలు ఎంత బాధ వేసిందంటే అంత బాధ వేసిందండి టోటల్గా. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. వివరాలు తెలియవు నాకు అప్పట్లో, డీటెయిల్స్ మద్రాసులో కనుక్కోవడానికి కూడా ట్రై చేయలేదా మీరు? ట్రై చేయలేదండి మేమండి. ఎక్కడో ఆయన ఉండేవాడు మద్రాసు దాటి ఎదర. తర్వాత షూటింగ్స్కి మద్రాసు వరకు పరిమితం చేశారు, ఆ బోర్డర్ దాటి వెళ్ళడానికి లేదు అనండి. అలా జరిగిందండి. ఒకటి చెప్పండి సార్, నిజంగా అది బ్లూ ఫిలిం కేసా లేకపోతే ఆయన బలి చేయాలని పెట్టిన కేసా? నిజంగా బ్లూ ఫిలిము అనేది ఆయన నేచర్ కాదు సార్ నాకు తెలిసి. ఆయన నేచర్కి అది కాదు నాకు తెలిసి. ఏదో సంథింగ్ బిహైండ్ ఈస్ దేర్ డెఫినెట్గా. బలి చేయాలి, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, అదే చాలు ఆన్సర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.